6 నెలల కాలంలో మన కూటమి ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళ ఘనకార్యాలు ఏమి అనే టైప్లో కొంచెం మాట్లాడుకుందామని చెప్పి ఒక ప్రెస్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నాము. ఇప్పుడు దగ్గర దగ్గర 6 నెలలు కావస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇప్పుడు వరకు వాళ్ళు మనకు దగ్గర దగ్గర రైతులు, మహిళలు, పిల్లలు మరియు నిరుద్యోగులకు ఇంతవరకు చేసిండేది ఏమీ లేదు. దగ్గర దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తాము నిరుద్యోగులు అని చెప్పి 2,60,000 మంది వాలంటీర్లు ఉంటే ఏదో ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు బతుకు చేసుకుని ఇది చేసుకుంటా, వాళ్ళు ఏదో హానరబుల్ తీసుకుంటా వాళ్ళు ఏదో వాళ్ళ జీవితము ఇది చేసుకుని ప్రజలకు సేవ చేసుకుంటా గడుపుకుంటా ఉంటే 2,60,000 వాలంటీర్లను 10,000 రూపాయలు మేము అధికారంలో వస్తానే 10,000 రూపాయలు ఇస్తాం వాళ్ళకు అని చెప్పేసి వాళ్ళకు ఉద్యోగం నుండి తొలగించడం జరిగింది. ఈరోజు వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయంటే వీధిన పడినారు. వాళ్ళు ఏమరా మన పరిస్థితి ఎట్లయిపోయిందే మనకు అని చెప్పింది వీధిలో పడినారు. వాళ్ళ జీవితం అంతా అయోమయ స్థితిలో పడిపోయింది. వాళ్ళకు ట్రాక్లో ఉండి ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ ఏమంటే దేశంలోనే ఆదర్శంగా ఉండింది. సచివాలయ వ్యవస్థ కానీ ఇది వ్యవస్థ కానీ దేశంలోనే ఆదర్శంగా ఉండేది వ్యవస్థది. ఆ వ్యవస్థకు వేరే మనకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు వేరే రాష్ట్రాల నుండి వచ్చిందను దీనికోసం అభ్యాసం కూడా చేస్తున్నారు. ఎట్లా వీళ్ళు చేస్తున్నారు, ఏ రకంగా ప్రజలకు దాల్మందరం దగ్గర వచ్చిందనో ప్రభుత్వాన్ని అందజేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళందరూ దాని మీద చాలా వరకు ఇది చేసి వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని మనం పాటించాలని చెప్పి ఇంత ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిండే వ్యవస్థ దీన్ని నిర్వీర్యం చేసేసి వాలంటీర్స్ని రద్దు చేసేసి ఈరోజు ప్రజలు కూడా చిన్న వాటికి కూడా పేపర్లు ఎత్తుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటా ఎక్కడ ఏ పని జరగడం లేదు. మన పోస్ట్ ఆఫీసులో చూసారు 1,000 మంది వచ్చేస్తున్నారు, ఆఫీస్ కాడ నిలబడినారు. అవసరం లేదు, పేపర్లన్నీ ఈ ఆఫీస్కి పోతే ఆ ఎంఆర్ ఆఫీస్ పోతే ఎండిఓ ఆర్డీఓ ఆఫీస్ పోమంటారు, ఆర్డీఓ ఆఫీస్ పోయినామంటే మున్సిపాలిటీకి పోమంటారు. ఎక్కడ అంతా తీసుకుని పోవడం తప్ప ఏమీ లాభం లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉండే. ఇంతకుముందు వాలంటీర్లు అయితే దాల్మందరం కాడ వచ్చేసిందను మీ ఏ పని కావాలా చెప్పండి అనిపించేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏది సూపర్ 6 అని చెప్పేసి ఆ పెన్షన్ మినహా వేరేది ఏమీ చేసింది లేదు. అది కాక ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తామని ఫీజు రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ప్రెస్టేజియస్గా తీసుకొని చదివిన పిల్లల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టేసి అందరికీ టైం టు టైం వాళ్ళకి వచ్చేటట్టు చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా హెల్త్కు ఎడ్యుకేషన్కు టాప్ ప్రయారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు.